ఆలోచన. ఇప్పుడు జీవహింస చెయ్యాలన్న ఆలోచన నీకు లేదనుకో, భూమి మీద రక్తపాతం జరగదు. భూమికి అసలు భారం ఎందుకు అవుతుంది? మనల్ని మోయడానికి అవుతుందా? మనం చేసే పాపాల వల్ల భారం అవుతుందా? మనల్ని మోయడానికి ఆమెకి ఏమీ అంతి ఉండదు, ఎందుకంటే ఆమె శక్తి. మనం చేసే పాపాల యొక్క పాపాన్ని మోయడానికి ఆమెకి భారం అవుతుంది, అందుకని ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భగవద్గీత మనకి శ్రీకృష్ణుడు చెప్పిండండి, అంటే ఒక యోగి లేకపోతే ఒక దేవుడు. తర్వాత ఈ భగవద్గీతను అప్పుడు ఎవరు రాయలే యుద్ధంలో. తర్వాత మనకి జ్ఞానం కావాలి కాబట్టి కలియుగంలో దుఃఖం ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకు? అన్ని యుగాల్లో కంటే ఎక్కువ దుఃఖం కలియుగంలో ఉంటుంది. ఎందుకు? త్రేతాయుగంలో ఎవరు వచ్చిండ్రు? దేవుడు వచ్చిండు. సాక్షాత్తు విష్ణుమూర్తి రాముని అవతారం, అంటే దేవుడు ఉన్నాడు అక్కడ మనని రక్షించడానికి. ద్వాపర యుగంలో అక్కడ కూడా దేవుడే కదా. కృతయుగంలో అయితే మొత్తం దేవుళ్ళే, ఆవిడ 4 పాదాలు ధర్మం. ద్వాపర యుగంలో 3, త్రేతాయుగంలో 3, ద్వాపర యుగంలో 2. మరి కలియుగంలో ఎవరున్నాడు? ఏ దేవుడు ఉన్నాడు? ఎవరు పరిపాలిస్తున్నారు ఈ యుగాన్ని? రాక్షసుడు. అది పాయింట్. ఆ యుగాలలో దేవుడు పరిపాలిస్తే ఈ యుగాన్ని రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అందుకనే ఇప్పుడు మన ఇంట్లో తల్లిని బట్టి పిల్లలు అంటామా లేదు? అలాగే ఈ యుగాన్ని పరిపాలించే వాళ్ళని బట్టి యుగం ఉంటుంది కదా. రాముడు ఉన్న యుగంలో మొత్తం ధర్మమే, ధర్మరాజు ఉన్న యుగంలో కదా. అలాగే రాక్షసుడు ధర్మం ఉంటాడా? ఆయన గుణాలేంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలని గుణాలని ఇందాకే చెప్పిన. అవి మన లోపల ఉన్నాయా లేదా? మరి మన లోపల ఎందుకు ఉన్నాయి? మనం మనుషులం కదా. అంటే రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ పరిపాలించే ఇప్పుడు రాజు అయినప్పుడు, ఒక ఊరికి రాజు అయినప్పుడు ఆయనని తండ్రిగా భావిస్తామా లేదా? అలాగే ఈ యుగాన్ని పరిపాలించే రాక్షసుడు కాబట్టి మనకి ఆయన మనకన్నా పరిపాలించేవాడు కాబట్టి ఆయన గుణాలు మనకున్నాయి. అంటే మన లోపల మనుషుల లక్షణాలే లేవు. అలా దైవం కాబోయే మనము ఆయన లక్షణాలు లేవు. మరి ఇక్కడ మనకి ఏమున్నాయంటే రాక్షస గుణాలు ఉన్నాయి. ఈ రాక్షస గుణాలు ఉన్నాయి కాబట్టి వాటి వల్ల మనము ఆలోచించే శక్తిని తగ్గించుకుంటాం. చూడండి, అన్ని జీవుల కంటే మానవునికి ఆలోచించే శక్తి ఒకటి ఎక్కువ పెట్టిండు భగవంతుడు, అంటే విచక్షణ జ్ఞానము. ఇవి కోడికి మేకకు ఉంటాయా? ఉంటాయండి? అవిటికి ఉండవు. అంటే ఇది మంచిది, ఇది చెడ్డది అని ఆలోచించే శక్తి దానికి లేదు. ఏ జీవికి ఉండదు, కానీ మనకుంది. అందుకే మనం గొప్పవారు. మరి ఏది రైటో ఏది రాంగో ఆలోచించే శక్తి మనకు పెట్టినప్పుడు ఆలోచించి అది చేస్తున్నామా? ఒక్కసారి వేస్తున్నాము, ఒక్కసారి చెయ్యట్లేదు. ఒక్కసారి మంచి చేస్తాం, ఇంట్లో పెట్టేది. అలా చేస్తున్నాం కాబట్టి మనకి దుఃఖం ఎక్కువ ఉంది. అందుకని అన్ని యుగాలలో దేవుడు ఉన్నాడు, అక్కడ దీంతో పని లేదు. ఈ యుగంలో రాక్షసుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రతి ఇంట్లో ఈ భగవద్గీత అనేది ఎప్పుడైతే చదువుతామో, ఆచరిస్తామో, ఇది ఏంటిదంటే మనిషి దుఃఖాన్ని పోగొట్టే ఏకైక గ్రంథం. మనిషికి ఏం పోగొడుతుంది? దుఃఖాన్ని. ఆ దుఃఖం పేరే అజ్ఞానము, అహంకారము అనేది జ్ఞానం పోగొడుతుంది. అంటే ఎప్పుడైతే మనకి భగవద్గీత జ్ఞానం మనకు వస్తుందో అమ్మా, ఆ
అహంకారం పోయినప్పుడు ఇంకా మనం శుద్ధి అవుతాం కదా, ఆ శుద్ధి అతనికి కావాలి. అందుకనే వ్యాస భగవానుడు ఏం చేసిండు, ఈ కలియుగంలో మానవులకి దుఃఖం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జ్ఞానం అనే భగవద్గీత అవసరం అని చెప్పి ఈ పవిత్ర గ్రంథాన్ని మన కోసం, కలియుగం కోసం మరి వ్యాస భగవానుడు ఏం చేసిండు, రాయించాలి. దీన్ని చెప్పిన ఏదైతే జ్ఞానం ఉందో, కృష్ణుడు యుద్ధంలో చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అది ఇలా గ్రంథాల రూపంలో రాయించాలి. ఫస్ట్ మహాభారతం రాయించిండు, భాగవతం రాయించిండు, తర్వాత వాటన్నింటిని కుదించి, అంటే మనం ఒక బుక్లో నుండి ఇంపార్టెంట్ తీస్తాం కదా, అలా మనకి కూడా ఈ భగవద్గీతని వినాయకుని ద్వారా రాయించడం జరిగింది. మరి వినాయకుడు ఉట్టుటేనే రాసిండా అంటే ఆయనకి ఫస్ట్ పరీక్ష పెడతాడు వ్యాసుడు. కుమారస్వామికి అర్హత ఉందా, వినాయకి అర్హత ఉందా అని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో బుద్ధికి పరీక్ష, మళ్ళీ ఏమిటికి బుద్ధికి పరీక్ష పెడతాడు వ్యాసుడు. బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు ఫస్ట్. అప్పుడు కైలాసం వెళ్ళమంటాడు. కైలాసంలో మస్తు యోగులు ఉన్నారు, ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి అడుగు అన్నప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళ బుద్ధికి పరీక్ష పెట్టు, వాళ్ళ బుద్ధిలో ఎవరు విన్నారైతే వాళ్ళతో భగవద్గీత రాయి, భాగవతం మహాభారతం రాయించు. అప్పుడు ఒక పండు ముసలమ్మని తీసుకొచ్చి ఆమెకి జ్ఞానబోధ చేయాలి. ఆమె ఏ జ్ఞానబోధకి అట్రాక్ట్ అవుతుందో ప్రాపంచికాన్ని వదిలిపెట్టదు, ఆధ్యాత్మికాన్ని వదిలిపెట్టదు. రెండింటిని పట్టుకొని ఆ పండు ముసలమ్మ మోక్షం చేరుకోవాలంటే ఆమెకి ఏ జ్ఞానం కావాలో కుమారస్వామి చెప్తాడా, వినాయకుడు చెప్తాడా అని చెప్పి ఆయన దగ్గరికి పంపిస్తాడు. కుమారస్వామి ఏం చెప్తాడు, చెప్పింది ఆమెకి కొంచెం వరకు ఎక్కుతుంది. తర్వాత ఈ వినాయకుడు వెళ్తాడు, ఆయన ఆడుకుంటూ పాడుకుంటూ అల్లరి చేసుకుంటూ చెప్తాడు. అప్పుడు ఆమెకి మన్మడు గుర్తొస్తాడు. అది పెద్ద స్టోరీగా ఆ మన్మడు గుర్తొచ్చి, ఇల్లు గుర్తొచ్చి, కొడుకు గుర్తొచ్చి, బంధాలు గుర్తొచ్చి, ప్రాపంచికం గుర్తొచ్చి, ఈ ప్రాపంచికంలో ఉంటూ మనం ఆధ్యాత్మికం నేర్చుకొని మోక్షానికి వెళ్ళాలని తెలుసుకుంటుంది ఆ పండు ముసలమ్మ. ఇది ఆమెకి నచ్చుతుంది. నచ్చగానే వినాయకుడిని ఎంపిక చేస్తాడు వ్యాసుడు. చేసిన తర్వాత వాళ్ళు ఈ బద్రీ కేదార్నాథ్ ఉన్నాయి చూడమ్మ, అటువంటి అరణ్యాలలోకి తీసుకెళ్తారు. అక్కడ మనకు ఒక సరస్వతి కేవ్ అనేది ఉంటుంది. బద్రీ వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది, అది ఒక లోయలో ఉంటుంది. అటువంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే యోగులకి సాధ్యం, కానీ మామూలు వాళ్ళకు అది ఎంత శక్తివంతమైన సరస్వతి కేవో. అక్కడ మనకి ఈ అరణ్యాలలో ఈ వినాయకుని తీసుకొని వెళ్ళి రాసేటప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ, భగవద్గీత రాసేటప్పుడు నేను కళ్ళు మూసుకొని ఎంతో స్పీడ్గా చెప్తాను, నాన్ స్టాప్గా చెప్తూ ఉంటాను, నువ్వు రాయగలుగుతావా అని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు ఓ రాయగలుగుతా అంటాడు. అప్పుడు బుల్లి వినాయకుడు అన్నట్టు, ఇంకా పెద్దగా చిన్న ఉంటాడు. సరే రాయగలుగుతా అంటాడు. అంటే నీ వయసు చిన్నది కదా, రాయగలుగుతావా అంటే రాస్తానంటాడు. చక్కగా సీరా నెమలి పించాలు పెట్టుకున్నాడు, బుక్ల మీద బుక్కులు పెట్టుకున్నాడు. ఇంతెత్తు బుక్కులు రాయాల, మొత్తం భాగవతం మహాభారతం అన్నీ రాయాల. ఆయన చెప్తూ ఉన్నాడు, ఈయన రాస్తూ ఉన్నాడు. రాయంగా నెమలి పించాలు ఇరిగిపోతూ ఉంటాయి. స్పీడ్గా రాస్తే ఆగయమ్మ, అవి కడాకుంటే ఇరిగిపోయేసరికి వెనకకు పడుతున్నాడు. వెనకకు పడద్దు అంటే ఇక్కడ ఏం చెప్పిండంటే వ్యాస భగవానుడు, ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి, నేను ఏదైతే జ్ఞానం నీకు ఇస్తున్నానో అది నీకు అర్థమైన తర్వాత నువ్వు అక్కడ ఎట్లా రాస్తావో నీ ఇష్టము అంటాడు. అంటే బుద్ధికి ఎంత గొప్పోడు వినాయకుడు, అటువంటి గొప్ప మహానుభావుడైన అంతలా అర్థం చేసుకొని రాస్తుంటే ఇవి విరిగిపోయినాయి, వెనుక పడిపోతానేమో అని చెప్పి తన దంతంతో రాస్తాడు భగవద్గీత. పన్ను నీర్చితే భూలోకం అంతా లోకాలన్నీ దద్దరిల్లుతాయమ్మా. ఆ యొక్క పన్నుతో రాసిన భగవద్గీత మరి ఆయన ఎంత మనకి సేవ చేసిందండి ఆలోచించండి. మన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి వినాయకునికి ఏం పని, మన దుఃఖాన్ని పోగొట్టడానికి వ్యాసునికి ఏం పని?
ఆ గురువులు అందరి గురించి ఆలోచిస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి దైవత్వాన్ని తెలుసుకొని దైవానికి దగ్గరై తానే దైవమని తెలుసుకోవాలి అని చెప్పడం కోసమే సద్గురువులు కష్టపడతారు. అందులో ఈ ముగ్గురు యోగులు, అందులో కృష్ణుడు జగద్గురు అంటాము, కృష్ణుడిని జగద్గురు అంటారు. వ్యాసుని భగవానుడు అంటున్నాం, ఆయన ఒక గురువు. వ్యాసుడు ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి. వినాయకుడు కూడా విష్ణుమూర్తి, మీకు తెలుసో తెలియదు. వినాయకుడు మనకి ఇలా పుట్టిల్లు అనుకుంటాం, కానీ ఆయన ఈ విష్ణు అవతారమే. మళ్ళీ చూడండి, ఈ ముగ్గురు యోగులు కలిస్తే మనకి భగవద్గీత వచ్చింది. మరి మనం దీనికి ఎంత విలువ ఇవ్వాలి? మన జీవితాన్ని ఎలా వండించుకోవాలో ఆలోచించండి. ఆయన దంతాన్ని ఇరిచి ఆ దంతం ఇరిస్తే ఆయనకి ఎంత నొప్పి కలుగుతుంది. అప్పుడు ఏకదంతుడుగా నామకరణం చేసిండు శివుడు. మరి వాళ్ళంతా కష్టపడితే మనకి ఏ కష్టం లేకుండా మనకు వచ్చిన కష్టాలన్నీ భగవంతుడు పెట్టినా మనం తెచ్చుకున్నామా కదా? మరి మనం ఎవరి మీద ఏడుస్తున్నాం? ఏ కృష్ణుని మీద ఏ రాముని మీద ఏడుస్తున్నామా లేదా అండి? భగవంతునికి నా మీద దయ, నీ మీద నీకే దిక్కు లేదు. భగవంతునికి దయ ఉంది కాబట్టే నీ పాపాలు పోగొట్టుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకో. నీ జ్ఞానం అనే అగ్ని, జ్ఞానం అనేది అగ్ని రూపంలో ఉంటుంది. మనకు 3 అగ్నిలు ఉంటాయండి లోపల. ఆకలి అవుతుంది, విపరీతంగా అవుతుంది, దాని పేరు జఠరాగ్ని. అన్నమేయంగానే ఏమవుతుంది? జఠరాగ్ని చల్లబడుతుంది. ఇంకొకటి కామాగ్ని. కామాగ్ని అంటే ఏంటిది? భార్యాభర్తల కలయిక కావచ్చు, నీ పిచ్చి కోరికలు కావచ్చు, అది కామాగ్ని. ఆ కోరిక తీరిందో లేదో అగ్ని ఎల్లారుతుందా? మళ్ళీ ఇంకో అగ్ని వస్తుంది, అది పుడుతూనే ఉంటాయి కామాగ్ని. అది డేంజర్ అన్నట్టు. అన్నం వేయంగానే చల్లారిపోతుంది, దీంతో డేంజర్ లేదు. కానీ కామాగ్ని డేంజర్. ఆ కామాగ్నిని అణిగి పెట్టడానికే మనం జ్ఞానాగ్నిని మేలుకొల్పాలి అన్నాడు భగవద్గీతలో. నీకు జ్ఞానం అనే అగ్ని పెరిగిన కొద్దీ కామం అనే అగ్ని, కోరికలు ఏది ఉంటే అది ఓకే సరిపోతుంది, తృప్తి అనేది వస్తుంది. అప్పుడు జ్ఞానం పెరిగినప్పుడు ఏమవుతుంది? అది అగ్నిగా మారి ప్రజ్వలింపజేస్తుంది. ఒక జ్యోతిలాగా. ఒక మనం సంక్రాంతి రోజు ముట్టించే దాని పేరేంది? మకర జ్యోతి. అది కాదండి, మనం ఇక్కడ అన్ని కాల్చేస్తాం కదా, భోగి మంటలు, లేకుంటే కాముడు కాల్స్తాం కదా. అలాంటి అగ్నిలాగా పెద్ద పెద్ద మంటలతోని మన లోపల జ్ఞానం అనే అగ్ని వెలిగినప్పుడు మనం జన్మ జన్మల నుంచి చేసుకున్న పాపాలు దగ్ధం చేసుకో అని చెప్తున్నాడు బిడ్డకి. ఆయనకు దయ లేదా ఇప్పుడు? అసలు మన మీద మనకు దయ లేక మనము ఈ పాపాలని దగ్ధం చేసుకోక అనుభవించేటప్పుడు దుఃఖం వస్తుంది. ఈ దుఃఖంలో ఏం చేస్తున్నామో కోల్పోతున్నాం మనస్సుని. మరి భగవద్గీత ఇంకా వివరంగా చెప్పాలంటే ఇంకా ఉంది దీని స్టోరీ. 5125 సంవత్సరాల నుంచి ఇది వెయిట్ చేస్తుంది, ఏ రోజు ఓపెన్ చేస్తావా నువ్వు అని. భగవద్గీత మీ దగ్గర ఉన్నదచ్చండి, కానీ అది సంస్కృతంలో ఉండి చాలా మందికి అర్థం కాక చదివిన వాళ్ళు కూడా పక్కకు పెట్టేసింది. అయితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనే మన గురువు భగవద్గీత మొత్తము కొన్ని 100 సార్లు చదివి దాని అంతరంగాన్ని అర్థం చేసుకొని 700 శ్లోకాలకు వెళ్ళి 108 శ్లోకాలని బయటకు తీసి 7వ తరగతి 10వ తరగతి చదువుకున్న అమ్మాయికి అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగులో రాసిండు. అర్థమవుతుందా నేను చెప్పేది? భగవద్గీత శ్లోకం ఎలా ఉంటుంది? ఒక శ్లోకం ఉంటుంది, దాని కింద చక్కగా తాత్పర్యం ఉంటుంది, 10 పదార్థం ఉంటుంది. చూడండి, ఇది భగవద్గీత శ్లోకం, ఇది ప్రతి పదార్థం అంటే వీటి యొక్క అర్థం, తర్వాత దీని కింద తాత్పర్యం. ఈ 3 మన పాత పురాణాల భగవద్గీతలలో ఉంటాయి. ఇక్కడ గురుగారు ఏమిచ్చిందంటే ఇది ఎవరికి అర్థం కాకనే
ఆచరించడం ఎలానో తెలుసుకోలేక పక్కకు పెట్టేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ధ్యాన వివరణ అని ఉంటుంది ఈ బుక్లో.